హే గైస్, వెల్కమ్ బ్యాక్. మన ఇండియాలో ఫుట్బాల్ కి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. కానీ ఇప్పటికీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఇయర్ ఇంకా ఎందుకు ఐఎస్ఎల్ స్టార్ట్ కాలేదని. దాని గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి మీరు ఈ వీడియోని చూడండి. It's January and we should be on your screens as a part of a competitive football game in the Indian Super League. Instead, here we are, driven by fear and desperation, to say aloud something which we all know. But more importantly, we are here to make a plea. We are now staring at a permanent paralysis. This is the last-ditch effort to save what we can. This call is not political. It is not driven by confrontation, but by necessity. It might sound like a big word, but the truth is that we are facing a humanitarian, sporting and economic crisis. Players, staff, owners and the fans deserve clarity, protection and more importantly, a future. We just want to play football. Please help us do it. ఈ వీడియోలో ఉన్న ప్లేయర్స్ను చాలా మంది గుర్తుపట్టుండొచ్చు. కానీ తెలియని వాళ్ళకి వీళ్ళు మన ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్స్. ఇండియాలో ఫుట్బాల్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది జనాలతో నిండిన స్టేడియంస్ కాదు, అలానే ఇండియన్ టీం రికార్డ్స్ కూడా కాదు. చాలా మందికి ఫుట్బాల్ అంటే ముందుగా గుర్తొచ్చేది మెస్సీ ఆర్ రొనాల్డో. వీళ్ళకి మన ఇండియాలో కొన్ని లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. రొనాల్డో అని పేరు చెప్పగానే స్కూల్స్, కాలేజెస్ అండ్ ఆఫీస్లో ఫుట్బాల్ డిస్కషన్స్తో నిండిపోతుంది. ఇంకా మెస్సీ విషయం అంటారా, మనందరం రీసెంట్గానే చూసాం మెస్సీ క్రేజ్ ఇండియాలో ఎలా ఉందని. ఇన్ని లక్షల మంది ఫుట్బాల్ ఫ్యాన్స్ ఉండగా మన ఇండియన్ సూపర్ లీగ్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఐఎస్ఎల్కు ఏమైందని ఇప్పుడు మనం తెలుసుకుందాము. దానికన్నా ముందు మీకు ఒక క్వశ్చన్, మీలో ఎంతమందికి తెలుసు మన ఇండియన్ కరెంట్ ఫుట్బాల్ కెప్టెన్ ఎవరని? కొంతమంది సునీల్ ఛేత్రి అనుకుంటారు, మరి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. కానీ మన ప్రెసెంట్ ఇండియన్ ఫుట్బాల్ కెప్టెన్ గుర్ప్రీత్ సింగ్. జూన్ 2024న సునీల్ ఛేత్రి రిటైర్ అయ్యాక మన ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీంకి గుర్ప్రీత్ సింగ్ కెప్టెన్గా అయ్యారు. ఐఎస్ఎల్ ఇంకా ఎందుకు స్టార్ట్ కాలేదు అని తెలుసుకునే ముందు మనం కాస్త సునీల్ ఛేత్రి గురించి తెలుసుకుందాము. సునీల్ ఛేత్రి ఇండియన్ ఫుట్బాల్ హిస్టరీలో ఆయన ఒక లెజెండ్. ఇండియా ఆల్ టైమ్ టాప్ స్కోరర్ అండ్ 150+ ఇంటర్నేషనల్ క్యాప్స్ ఉన్న ప్లేయర్. చాలా ఇయర్స్ మన ఇండియన్ ఫుట్బాల్కి కెప్టెన్గా లీడ్ చేశారు. ఎన్నో రికార్డ్స్ సాధించినా కూడా ఆయన ఒక అండర్ రేటెడ్ ప్లేయర్. సునీల్ ఛేత్రి గురించి ఫుల్ లెంత్ వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి, దాని ఒక సపరేట్ వీడియోగా చేస్తాను. అండ్ నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. ఇండియాలో ఫుట్బాల్ మీద ఫ్యూచర్ పాత్ను పెంచడానికి ఐఎస్ఎల్ను స్టార్ట్ చేశారు. ఐఎస్ఎల్ వలన స్టేడియంలో క్రౌడ్ పెరగడం అండ్ టీవీలో ఫుట్బాల్ వ్యూవర్షిప్ పెరగడం లాంటివి జరిగాయి. యంగ్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఫారిన్ స్టార్స్తో ఒకే గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడేవాళ్ళు. దీని వలన వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు ఐఎస్ఎల్కు గ్లోబల్ రికగ్నైజేషన్ వచ్చింది. ఇండియన్ ఫుట్బాల్ హిస్టరీలో ఐఎస్ఎల్ అనేది ఒక లీగ్ మాత్రమే కాదు. కానీ ఈ సీజన్ ఐఎస్ఎల్లో సడన్గా సైలెన్స్ మొదలయ్యింది. ఇప్పటి వరకు నో కిక్ ఆఫ్ డేట్స్ అండ్ ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. వీటి వలన ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్ మొదలయ్యింది. సోషల్ మీడియాలో స్టేడియం ప్రాబ్లమ్స్ అండ్ అలాగే ప్లేయర్స్ స్ట్రైక్ చేయడం లాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. అది కంప్లీట్లీ ఫాల్స్. ఐఎస్ఎల్ డిలేకు ముఖ్య కారణం లీగల్ అండ్ కమర్షియల్ క్రైసిస్. ఐఎస్ఎల్ను ఆపరేట్ చేసేది ఎఫ్ఎస్డిఎల్ విచ్ ఈస్ నోన్ యాజ్ ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్. ఇండియన్ ఫుట్బాల్ను గవర్న్ చేసేది ఏఐఎఫ్ఎఫ్ విచ్ ఈస్ నోన్ యాజ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఈ రెండింటి మధ్య ఉన్న మాస్టర్ రైట్స్ అగ్రిమెంట్ రిపోర్ట్ డిసెంబర్ 2025తో ఎక్స్పైర్ అయిపోయింది. ఈ అగ్రిమెంట్ లేకపోతే స్పాన్సర్షిప్ పాసిబుల్ కాదు, బ్రాడ్కాస్టింగ్కి ఎలాంటి రైట్స్ ఉండవు అండ్ అలానే టికెట్స్ లీగల్గా సెల్ చేయలేరు. బేసిక్గా చెప్పాలంటే ఐఎస్ఎల్ కండక్ట్ చేయడానికి ఎలాంటి లీగల్ రైట్స్ ఉండవు. ఈ కారణాల వలన ఐఎస్ఎల్ డిలే అవుతోంది. ఏఐఎఫ్ఎఫ్ కొత్త కమర్షియల్ పార్ట్నర్ కోసం ట్రై చేస్తున్నారు. టెండర్స్ రిలీజ్ చేసి కంపెనీస్ను ఇన్వైట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక్క ఇన్వెస్టర్ కూడా ముందుకు రాలేదు. ఇన్వెస్టర్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇండియాలో ఫుట్బాల్ స్పోర్ట్ మీద ప్రాఫిట్స్ అనేది గ్యారంటీ లేదు, అలానే గవర్నెన్స్ ఇన్స్టెబిలిటీ కూడా ఉంది. ఈ రీజన్స్ వలన ఇన్వెస్టర్స్ ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. చాలా మంది దీన్ని సోషల్ మీడియాలో ఫైనాన్షియల్ క్రైసిస్గా ప్రమోట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. వరల్డ్లో ఇండియా 5th స్ట్రాంగెస్ట్ ఎకనామీ. అలాంటి మన కంట్రీను ఫైనాన్షియల్ క్రైసిస్ అని ప్రమోట్ చేయడం చాలా పెద్ద తప్పు. ఐఎస్ఎల్ డిలే చిన్న ఇష్యూ కాదు, ఇది మన ఇండియన్ ఫుట్బాల్ సిస్టంలో ఉన్న డీప్ గవర్నమెంట్ క్రైసిస్. ప్లేయర్స్ టాలెంట్తో రెడీగా ఉన్నారు, కానీ ఎక్కడో మన గవర్నెన్స్లో చిన్న ఇన్స్టెబిలిటీ వలన ఇలా జరుగుతుంది. రిపోర్ట్స్ ప్రకారం ఐఎస్ఎల్ ఫిబ్రవరి 2026లో స్టార్ట్ అవ్వచ్చు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఫైనల్గా ఏంటంటే మనం వరల్డ్ ఫుట్బాల్ సూపర్ స్టార్స్ అందరికీ సపోర్ట్ చేస్తాం, కానీ మన ఓన్ టీమ్ను ఇగ్నోర్ చేస్తాము. ఐఎస్ఎల్ జస్ట్ ఒక లీగ్ కాదు, అది మన ఇండియన్ ఫుట్బాల్ ఫ్యూచర్. లెట్స్ సపోర్ట్ ఐఎస్ఎల్. వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి.
వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.